ఏది పర్సనల్గా తీసుకోవద్దు. కానీ నిజంగా మనకు ఆ స్వేచ్ఛ ఉందా? దీన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకోవద్దు అని మాత్రం తెలుసు. కానీ దేన్నైతే తీసుకోవద్దు అనుకుంటామో అదే ఎక్కువ తీసుకుంటున్నాం. ఎందుకు? దీనికి లేదా మార్గం? ఎందుకు లేదు? ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడ పదార్థం వచ్చి పడుతుంది. కొంచెం సందు దొరికినా గాలి ఆక్రమించేస్తుంది. ఆలోచనలు దేవతలు రెండు వాయురూపాలే. మనలో ఆలోచనలు కంట్రోల్ అవ్వాలంటే తీసుకునే వాయువుని కంట్రోల్ చేయాలి. దానికి దేవతా నామాన్ని జోడించాలి. ఇవి యోగాభ్యాసం ద్వారా సాధించే మార్గాలు అయితే, రోజువారీ జీవితంలో ఆచరించే మార్గాన్ని యోగ వాసిష్టంలో వశిష్ఠుడు శ్రీరామునికి చెబుతూ, రామ, వీధిలో ఒక సన్యాసి కూర్చుంటే అతని దగ్గరికి సొల్యూషన్ కోసం ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ సన్యాసి అందరి మాటలు వింటాడు, కానీ దేన్ని పట్టించుకోడు. కారణం, అతనికి కొత్తగా సాధించాల్సింది కానీ కొత్తగా కోల్పోయేది కానీ ఏమీ ఉండదు. మరి నీలో ఎన్ని విషయ వస్తు వాంఛలు ఉన్నాయి? వాటిని స్వేచ్ఛగా వదిలేస్తే నువ్వు కావాల్సిందే ఆలోచించడానికి మనసు మాట ఎందుకు వింటుంది? మరి వాటిని అదుపులో ఉంచి కదలకుండా కట్టేసే నియమాన్ని మనసుకి నువ్వు అందించినంత వరకు అది నీ మాట వినదు. ఆ నియమాల్ని నువ్వు తెలుసుకుంటేనే అది నీకు బానిస అవుతుంది. మనసే బానిస అయినప్పుడు ఆలోచనలు ఒక లెక్కన పిచ్చలైట్. మరి ఆ నియమాలను భగవద్గీత ఆధారంగా త్వరలో ప్రారంభించబోతున్నాను. తప్పక ఫాలో అవ్వండి.